என்ன இது? ఏంటి ఇది హాస్టల్ నించుటింగ్లా క్లబ్ నించుటింగ్లా? హాస్టల్ అనుకుంటున్నారా, క్లబ్ అనుకుంటున్నారా? పళ్ళు అంటూ ఒళ్ళంతా ఊపుతున్నారు. అదే కదా మీరు అందాం అనుకున్నారు తమిళ్లో. ఇల్లే మేడం, పళ్ళ సీజన్ కదా అని. అయినా మీరు బయటికి వెళ్ళారన్నారు. షట్ అప్. அதுக்குதான் எனக்கு தெலுங்கு பொண்ணுன்னு அசிங்கம். నార్మల్. అందుకే మీ తెలుగు అమ్మాయిలంటే నాకు అసహ్యం. తెలుగులో உங்க அப்பா கிட்ட பேசணும். ఫోన్ எங்கே? మీ నాన్నతో మాట్లాడాలి. ఫోన్ ఎక్కడ? డాడీ ஹலோ, காஞ்சிபுரத்துல இருந்து ஆண்டாள் ஹாஸ்டல் வார்டன் பேசுறேன். உங்க பொண்ணு பத்தி முக்கியமான விஷயம் பேசணும். ஆனா எனக்கு தெலுங்கு வராது. ஒரு நிமிஷம். டேய் வரதா, మ్యామ్ நான் சொல்றது அப்படியே தெலுங்குல சொல்லணும். ఏదో పెద్ద తమిళ పండిట్టు నేను తెలుగు పండిట్టు ట్రాన్స్లేషన్. என்ன முணுமுணுக்குற? ఒన్నిల్లమ్మ తమిళ్లో பேசு. మ్యాన్ వాచ్మ్యాన్ వరదరాజ్. చెప్పండి. సొల్లమ్మ. உங்க பொண்ணு ரொம்ப பொறுக்கித்தனம் பண்ணுது. మీ అమ్మాయి చాలా మంచిగా ఉందండి. ఇక్కడ சுத்தமா படிக்கிறதே இல்ல. మీ అమ్మాయికి చదువు అంటే ప్రాణం సార్. இந்த ஹாஸ்டலே డిస్కోథెక్ మాతిటా. డిస్కోల్కి వెళ్ళాల్సిన వయసులో కూడా మీ అమ్మాయి పుస్తకం వదలట్లేదు సార్. ఒకసారి మా అమ్మాయికి ఇవ్వండి. అమ్మా, డాడీ పిలుస్తున్నారు. బాగా ఇచ్చా. తెలుగే. వెరీ గుడ్. హలో డాడీ. చూడు, నువ్వు బెంగళూరు కాలేజీలో గొడవ చేస్తే మైసూర్లో జాయిన్ చేశా. మైసూరు కాలేజీలో గొడవ చేస్తే మద్రాసులో జాయిన్ చేశా. అక్కడ కూడా గొడవ చేసి చివరికి కన్ఫ్యూజ్ చేరావు. నువ్వు అక్కడ కూడా అల్లరి చేసావు అనుకో, ఇక నిన్ను జాయిన్ చేయడానికి ఈ దేశంలో కాలేజీలో ఉండవు. నేను బాగానే చదువుతున్నాను డాడీ. వద్దు, ఇంకా నాకేం చెప్పొద్దు. ఈ టైంలో మీ వార్డెన్ ఎందుకు ఫోన్ చేస్తుందో అర్థం చేసుకునేంత వెర్రివాణ్ణి కాదు. ఫోన్ పెట్టే. ఓకే డాడీ. என்கிட்ட வச்சுக்காதே இந்த பள்ளு டான்ஸ் எல்லாம். வாட வரதா போலாம். நீங்க போங்க மேடம், நான் வரேன். ప్లీజ్. దేనికి రా లూజు? నన్నే చీటింగా? వెళ్ళి మేడంకి చెప్తాను. చెప్పు వరదా, అప్పుడు తీరుతుంది నీ దురద. ఐ విల్ సీ యువర్ ఎండ్. ఇంగ్లీషులో పోరా, తెలుగులో. వాచ్మెన్ వరదరాజునే మోసం చేస్తారా? చెప్తాను. ఈ ఆండాల్ని మాత్రం వదలకూడదే. దీనికి తెలుగు అమ్మాయిలంటే తెగులు. దీన్ని ఏదో ఒకటి చేయాలి. చేస్తాను. ఎలా? ఎవరో ఒక బకరాగాన్ని బలి చేద్దాం. నీ లక్కీ నెంబర్ ఎంత? 2. నీది 4. నాది 3. నాది 4. ఎందుకే చెప్తాను. నాది 3. 24343. హలో, ఇస్ ఇట్ 24343? ఎస్ 24343. ఎవరు కావాలి? నువ్వే కావాలి. నేను కావాలా? మనసంతా నువ్వే. మై హార్ట్ ఈస్ బీటింగ్, ఇట్స్ సంథింగ్ టీటింగ్, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యు. సూపర్. థాంక్యూ. ఏదో తోడు కోసం మా లక్కీ నెంబర్లతో ఫోన్ చేశాం. మా లక్కు కొద్దీ మీరు దొరికారు. లక్కు మీది కాదు, నాది. ఎవరన్నా? అమెరికా నుంచి పర్సనల్. నువ్వు వెళ్ళి పడుకో. ఎవరండి? నా వర్కర్. అంటే నిన్ను కాదు, మై సెల్ఫ్. పడుకో. మీ వాయిస్ చాలా బ్యూటిఫుల్ గా ఉందండి. వయసులో ఉన్న వాళ్ళ వాయిస్లన్నీ బాగుంటాయి. మీ వయసు ఎంత? నా వయసు జస్ట్ మొన్ననే 10 years బ్యాక్ 20 క్రాసింగ్ చేసింది. ఈ రోజు మా అందరికి లక్ అన్నమాట. అందరూ అంటున్నారు. సుమారుగా ఎంతమంది ఉన్నారండి? 5 ఉన్నాం. ఏ ప్రాబ్లమా? నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేవండి. రోజు నేను జిమ్ చేస్తూ ఉంటాను. జిమ్ లో అందరూ నన్ను జిమ్ క్యారీ అంటారు, తెలుగులో కంటలు కాంతారా అంటారు. వావ్, మీ కండలు చూడాలని కోరికగా ఉంది. ఈ రాత్రికి మనం కలవాలి. మీరు తొందర పెట్టకండి, నేను ఇప్పుడే వీక్ అయిపోతాను. జస్ట్ మీరు ఎక్కడ రావాలి, ఎప్పుడు రావాలి చెప్పండి, అంతే వచ్చేస్తాను. మీకు ఆండాల్ హాస్టల్ తెలుసా? ఏమిటయ్యా అన్నయ్య, కొత్త చెప్పులు, కొత్త ప్యాంటు, కొత్త షర్టు, కొత్త సెంటు, అన్ని కొత్తవే. నువ్వు ఒకడే పాతోడివి. అబ్బా కొత్త మాట. ఏంటి సంగతి? వాకింగ్ వెళ్తున్నాను. వాకింగ్ వెళ్ళడానికి సెంట్ ఎందుకో? వాసన కోసం. అయినా సెంట్ గురించి ఆరా తీసే వయసు కదా నీది. చిన్నపిల్లడి పాడైపోతాం. పడుకో పడుకో. జిమ్ క్యారీ. వెళ్ళవయ్యా అన్నయ్య, వెళ్ళు. కుడివైపు తిరిగితే ఎడంవైపు రూమ్ నెంబర్ 12. ఎంటర్ ఎట్ యువర్ ఓన్ రిస్క్. రిస్క్ నాది కాదు, మీది. మజిల్స్ తో మటాష్ చేసేస్తా. అరే తెరస కూర్చున్నారు, దూరిపోతా. కేకలు పెట్టించేస్తా. ఏమే లోపలికి వెళ్ళాడు, అందరినీ పిలవే. 5 అని చెప్పింది. 1:5 కుమ్మేస్తా. డార్లింగ్ 24343 వచ్చా. ఎన్నా కాదు నీకన్నా. 24343 వచ్చా. కుమ్మేస్తా.
ఏం చేయకుండా అరిచేస్తుంది? అయ్యో వాట్ హ్యాపెండ్ ఇన్ ఇంగ్లీష్? ఇవిడ నేను ఎంకడ పోనే ఏ ఏ ఇదేంటే దాన్ని బుక్ చేద్దామంటే వీడు బుక్ అయ్యాడు. అందుకని నన్ను బుక్ చేసుకుంది. అమ్మ కంచు, మై హార్ట్ ఈస్ బీటింగ్. ఏ 24343 దిస్ నెంబర్ ఈస్ టెంపరరీ డిస్కనెక్టెడ్. ఒళ్ళంతా కమిలిపోయింది. ఏంటన్నా నిన్నేదో స్టైల్ గా సెంటు కొట్టుకున్నావు, మరి ఈరోజు ఆయింట్మెంట్ రాస్తున్నావు. నిన్న సెంటు రియాక్షన్ ఇచ్చింది, అందుకే ఆయింట్మెంట్ రాయాల్సి వచ్చింది. మరి నిన్నేదో వాకింగ్ అని బయటికి వెళ్ళావు. వెళ్ళినప్పుడు వాకింగే, వచ్చేటప్పుడే పార్కింగ్, ఇంటి దాకా దేకింగ్. ఏమైందో సరిగా చెప్పొచ్చుగా. యాక్సిడెంట్ అయింది. వాకింగ్ అని వెళ్తుంటే ఓ బెంచ్ లారీ గుద్దింది. ఆడలారియా మగలారియా? బాగా లోడ్ లారీ. అంత లోడు లారీ గుద్దినా పెద్ద దెబ్బలు తగిలినట్లేవేంటి? కనిపించావు. ఈ ఎక్కడ తగలాలో అక్కడ తగలే. సరేలే, చిన్నపిల్లండి, నాకెందుకులే ఇవన్నీ. వస్తా. నీదే లేటు. ఏంటిడు తెలిసి అడిగాడా తెలియక అడిగాడా? ఏంటన్నా దాన్ని ఏదో దెయ్యాన్ని చూస్తున్నావు రింగ్ అవుతుంటే ఎట్టకుండా. ఇది నీ ఫోన్ రింగ్ లాగిన పడుతుందా? మరి నాకు బెంచ్ లారీ హార్న్ లాగిన పడుతుంది. యాక్సిడెంట్ అయిపోతుంది. హలో హలో 24343 ఎస్ 24343. ఏం కావాలి? నువ్వే కావాలి. నేనా? ఎందుకు? మనసంతా నువ్వే. అబ్బా ఒళ్ళంతా కొవ్వేం కాదు, సంగతి అంటే సరిగా చెప్ప. వస్తావుగా? ఈ అవకాశాన్ని ఎవరైనా వదులుకుంటారా డార్లింగ్? తప్పకుండా వస్తాను. తంబి ఒకరే రాత్రి 12 గంటలకి ఆండాల హాస్టల్కి రమ్మన్నారా? అవునన్నా. కుడివైపు తిరిగితే ఎడమవైపు రూమ్ నెంబర్ 12 అని చెప్పారా? అయ్య బాబోయ్, నీకెలా తెలుసు? అక్కడే పెద్ద పెద్ద హార్న్లతో బెంజ్ లారీ పార్క్ చేసి ఉంటుంది. దానికి లైట్లు తప్ప బ్రేకులు ఉండవు. డైరెక్ట్గా మీదకి వచ్చేస్తుంది. దానికి బ్రేకులు ఎలా వేయాలో నాకు బాగా తెలుసు. చిన్నపిల్లడివి, నువ్వు పడుకో. యారుడా తమిళ్ రే ఎవర్రా తెలుగు మ్యాన్ వాచ్ మ్యాన్ రాజ్ వరదరాజ్ ఆల్ లాంగ్వేజెస్. అమ్మో నా షర్ట్, నా ప్యాంటు, నా డ్రైర్, ఐఎమ్ నేకెడ్. ఇంగ్లీష్ వస్తున్నాడు బక్రా. ఏంటే ఎంతసేపైనా ఏ సౌండ్ వినిపించట్లేదు? కొంపదీసి కమిట్ అయిపోయాడేమో. మీరెళ్ళి చూసండి. పద. వీళ్ళు కూడా రావట్లేదంటే కొంపదీసి వెళ్ళని కూడా కమిట్ చేసేసాడేమో. వెళ్ళి చూసండి. ఎవరు? ఇంత అందంగా ఉన్నారంటే బాబాయ్ ఎక్స్పెక్ట్ చేయలేదే. షాక్ అయిపోయా. మాట పడిపోతుందా బాబాయ్? 24343 రమ్మన్నావుగా, వచ్చా పక్కాలి చేద్దాం. ఏంటి కానిచ్చేది? ఏం తెలియదు మాట్లాడతావేంటి? ఏంటి షార్ట్ అయిపోతుంది? ఈ టైంలో పట్టుంటే నాకు మహా చిరాకే. ఎవరు లోపల? ఏం జరుగుతుంది? ఏం జరుగుతుంది ఇక్కడ? తెలుగు నీ సదా తిరుగుతూనే వచ్చాను. నేను అనిపిస్తాగా, నేను పెట్టిస్తాగా. ఇతనే మేడం అక్కడ నాకు బట్టలు ఇప్పి ఇక్కడికి వచ్చి తను బట్టలు ఇప్పుతున్నాడు. ఇది లాడ్జ్ నంచిటియా? ఏంటి ఇది లాడ్జ్ అనుకుంటున్నావా? తెలుగులో నా తప్పేం లేదు మేడం, నేనేం కావాలని రాలేదు. ఈ అమ్మాయి ఫోన్ చేస్తే వచ్చాను, కావాలంటే అడగండి. ఎన్నడి ఎన్న మేడం చూడు, తెలుగింటి ఆడపిల్లలంటే అందరూ గౌరవిస్తారు. ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు చేసి ఆ గౌరవాన్ని పాడు చేయకు. అల్లరి చెయ్యి, కానీ అల్లరి పాలు కాకు. ఉంటాను. నమస్కారం మేడం, నా పేరు సాంబ శివనారాయణ. కొంచెం తప్పుగానే ప్రవర్తించాను, నన్ను క్షమించండి. వస్తాను.
பேசக்கூடாது புரிஞ்சுதா? రేపు నువ్వు ఈ హాస్టల్లో ఉండకూడదు, అర్థమైందా? తెలుగులో. వరదా వాయ్ మూడ్రా. వరద నోరు మీరా నన్నే బామ్మ. ఎవడే ఆ రాస్కెల్ ఇంత గొడవ చేశాడు? అతన్నేమనద్దు. అతని గురించి మీకు తెలీదు. హీస్ ఎ గ్రేట్ మ్యాన్. అతను నీకు తెలుసా? తెలుసు. అతను అందరికీ కావాల్సిన వాడు, నాకు కాబోయేవాడు. ఏంటి ఏకంగా లగేజ్తో వచ్చావు? ఎక్కడికి? సెటిల్ అయిపోదామని 24343 వీటిని కొంచెం లోపల పెట్టించు. ఏంటి పెట్టించేది జింగిడి? నువ్వు ఇంట్లో కాదు కదా, ఈ వీధిలో కూడా ఉండడానికి వీల్లేదు, వెళ్ళిపో. చూడు, నువ్వు కొంచెం ఎక్కువగా వాగుతున్నావు. నా సామాన్లు లోపల పెట్టించలేదనుకో, నీ సామాన్లు కూడా గల్లంతవుతాయి. అమ్మ కంచు. గణేష్ గడకడా? ఓహో, ఆండాల్ హాస్టలా? ఏంటి తమరు ఎట్టుదో చేశారు? నమస్తే సార్. రాత్రి మీరు చేసిన గొడవకి మా ఆండాలు ఎమ్మ నన్ను బయటికి గెంటేసింది సార్. ఏంటి ఆండాలు ఎమ్మ? ఎమ్మ అంటే ఇంటి పేరా? కాదు, తిట్టు. అసలే ఆడపిల్లని, అందులో అబ్బలని. ఎక్కడికి వెళ్ళాలో అర్థం కాక ఇక్కడికి వచ్చాను సార్. కొంచెం మీ ఇంట్లో చోటిస్తే. మా ఇంట్లోనా? చూడు, నువ్వు అనవసరంగా టైం వేస్ట్ చేసుకోకుండా వేరే చోటు వెతుక్కో. ఇక్కడ ఉండటం కుదరదు. బయట ఉంటే నా శీలానికి భద్రత ఉండదు సార్. నీ శీలానికి మా ఇల్లు ఏమైనా సేఫ్టీ లాగా అనుకుంటున్నావా? బయలుదేరి. ఒక్క 3 నెలలు మీరు కళ్ళు మూసుకుంటే నేను డాక్టర్ని అయిపోతాను సార్. లేదంటే నా చదువు పాడైపోతుంది సార్. ప్లీజ్, నా మీద జాలి లేకపోయినా నా చదువు మీద ప్రేమతో అయినా నన్ను ఉండనివ్వండి సార్. ప్లీజ్. రే మంచుకొండ, కరిగిపోవద్దురా, ఇది కంచు. పోన్లే అన్న, తెలుగు అమ్మాయిగా. చూడు, చచ్చిన పరాయి ఆడపిల్లని ఇంట్లో ఉంచాను. నువ్వు చదువున్నావు కాబట్టి సరే అంటున్నాను. తింగరి వేషాలు లేకుండా పద్ధతిగా చదువుకో. అన్నా, సామాన్ లోపలికి తీసుకెళ్ళు. అబ్బా, దీనికేం తక్కువ లేదు. ఊపు వావ్, సారీస్ అమేజింగ్. తిప్పుకో, మళ్ళీ సర్దుకోలేక సావాలి. షట్ అప్. ఎవర్రా అమ్మాయి? కంచు అని లేటెస్ట్ లేడీ. నమస్తే అండి, నా పేరు సంధ్య. నేను మెడిసిన్ చదువుకోవడానికి కంచుకొచ్చాను. హాస్టల్లో చిన్న ప్రాబ్లం. చదువు అనగానే మనకి సాల్వ్ అయిపోతుంది కదా, అందుకే మన ఇంట్లో ఉండి చదువుకోమన్నాడు. అలాగా? వెళ్ళమ్మా, లోపల తీసుకెళ్ళరా. అట్లాగే తీసుకెళ్ళక చేస్తావా? ఏం చేస్తాం? నువ్వు ఆర్డర్ వేసావు, పై ఆర్డర్ వేసాడు. ఇదిగా నీ రూమ్ మాత్రం మాకు దూరంగా ఉండాలి. సత్తి, రెస్పెక్ట్, మర్యాద. ఇక్కడ అందరు నన్ను పంచి కట్టిన భాష అంటారు. నన్ను ఎవరైనా ఒక్కసారి రా అంటేనే తట్టుకోలేను. అట్లాంటిది నువ్వు 100 సార్లు రా. ఈ ఏరియా వరకు కొంచెం రెస్పెక్ట్ ప్లీజ్. సరే, వంటగది దగ్గర. దాంతో నీకేం పని? గృహప్రవేశం చేశాను కదా, పాలు పొంగించి పాయసం చేద్దామని. పాయసమా? నో, మా వాడికి పాయసం అన్న పానకం అన్న పడదు. పాయసం అంటే పడకపోవచ్చు, కానీ అటుకుల పాయసం అంటే మీ వాడు గుటకలు వేసుకుంటూ తింటాడు. మా వాడి సంగతి నాకు తెలుసు. తినడమ్మా. తింటాడని పందెమా? పందెం. సరే, నేను ఓడిపోతే నీకు లిప్ టు లిప్ తీసేస్తాను. నువ్వు ఓడిపోతే నా బట్టలన్నీ ఉతకాలి, ఓకేనా? నీ ఒంటి మీద ఉన్న బట్టలతో సహా ఉతికేస్తా. లైఫ్ బాయ్ తో మొహంతోవే, క్లోజప్ తో పళ్ళుతోవే, ఈ కిస్ ఇవ్వడానికి రెడీగా ఉండు. పంచె కట్టిన భాష, నీ పంచె జారిపోతుంది. ఏ మాటగా మాట చెప్పుకోవాలి. నీకు కొంచెం సిగ్గు తక్కువ కదా. మగాళ్ళ ముందు సిగ్గుపడాలి, కానీ మనలో మనకేంటి సత్తి? యు మీన్ ఐ యామ్ తేడా? ఎస్. నేను వెళ్ళి పాయసం ఇచ్చేస్తాను. వెళ్ళు కంచు, వెళ్ళు. నీకు ఎంట్రీ ఎగ్జిట్ ఒకేసారి. ఏమండి? ఏంటిది? పాయసం. పాయసమా? నేను తిన్ను. ఇది మామూలు పాయసం కాదు, అటుకుల పాయసం. అటుకుల పాయసమా? ఏది? ఉతుకు. ఇవన్నీ నీ ఒక్కదానివేనా, లేకపోతే హాస్టల్ మొత్తం కాంట్రాక్ట్ తీసుకొని నా చేతి ఉతికితున్నావా? అన్ని నావే. ఓహో, ఇది కూడా నేనే ఉతకనా? అక్కర్లేదు, ఇది మీ గురువు చేత ఉతికిస్తా. ఏం చూస్తున్నారా? పోరిని చూస్తున్నా. గుడ్లు వీక్తా తిరగటు. అరే, ఇది సాంబగాని కేసురా. ఆడు చూస్తే తుకడాలు చేస్తాడు. సిస్టర్ తీసుకో సిస్టర్. అమ్మతోడు ఇది బ్రాండీగా సిస్టర్. కామాక్షమ్మ గుడి దగ్గర పోయి తీసుకొచ్చిరా. యాపిల్ జ్యూస్ మస్తు ఉంటుంది, తాగు. నీకు ఇక్కడ ఏ ప్రాబ్లం రా సిస్టర్? సిస్టర్, నీకు పొగపడుతుందా సిస్టర్? వద్దులే సిస్టర్. నా జీవితంలో ఇంతవరకు నేను ఎవరిని సిస్టర్ అని పిలవలేదు సిస్టర్. సిస్టర్, సాంబకు మాత్రం నా గురించి బ్యాడ్గా చెప్పొద్దు సిస్టర్. ఏ సాంబ అంటే భయమా? భయమా? వచ్చా ఏ సిస్టర్,
నీకు హైదరాబాద్లో సనత్ నగర్ ఎడికేరా? తెలుసు. నన్ను సనత్ నగర్ సత్తి అంటుండే. పబ్లిక్ నన్ను చూస్తేనే ఉచ్చలు పోస్తుండే. పోలీసు వాళ్ళతో చిన్న లొల్లై దాదాగిరి చేద్దామని కంచికొచ్చి ఈడబి వైట్ షర్ట్ వేసుకొని జీన్స్ పాయింట్ వేసుకొని రోడ్డు మీద పోతుంటే పబ్లిక్ పిషాబ్. ఒక్క దినం సిస్టర్. అన్న వణకం. వణకం వణకం. రే లొల్లి చేయకుండా తీసుకోరా, మనకు లొల్లి అంటే పడది. ఏం రా తిరిగి మజా కనబడలేదు. కోమాలో இருந்தన్న. కోమానా? కామా అయినా పులి స్టాప్ అయినా కోమైందిరా. కోమా అంటే తెలివే ఉండదనా? సంవత్సరాలు మంచం మీద పనుకొని ఉంటారనా? అచ్చా మనం ఆ రజనీకాంత్కి ఇస్తే 3 నెలలు పడ్డాడు కట్టాడా? అప్పుడిదానా? అరే ఆ బక్కోడు కొట్టుకురు ఆడేస్తాడు. ఏ జరుగుబే ఎన్నా మంచి ఇందుకు నైట్ కాక పడిదికి పోలమ్మా. టమాటాలు మస్తున్నారా దానిలో కర్రగా మొత్తం తీసుకొని ఏం బ్రో గురికాయని చూస్తున్నావు బ్రో? సనత్ నగర్ సత్తి ఎరికేనా? ఈడ కంచెలో కొడితే ఆడ కాచి కూడా భయపడతావు. నెత్తి తిప్పు. 6 నెలలు బయట ఏం జరుగుతుందో ఎరకలే. కోపా లేచి చూసి మణిగారి దగ్గర పనికి చేద్దా అది తిరుగురుబే. సిస్టర్ నువ్వు మాత్రం సాంబకు నా గురించి మంచిగా చెప్పాలి. ఈసారి కొట్టిననుకో